నమస్కారం. మళ్ళీ మనీ మాటల్లో మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్ మైనర్‌లీ నెగెటివ్‌లో ఉంది. నేను సీరియస్‌గా తీసుకోకండి. మార్కెట్ ఇప్పుడు చేస్తుందంతా క్రేజీ థింగ్స్. ఇవాళ మనకి ఒక న్యూస్, ఒక న్యూస్ మీద ఇంకో న్యూస్ వస్తూనే ఉంది. నిన్న రూ. 225 తగ్గిన గోల్డ్ ఇవాళ రూ. 10 తగ్గింది. ఎవరికెవరికి కావాలో గోల్డ్ పీస్ కొనుక్కోండి. ట్రంప్ అవత్ ఉన్నంత వరకు. మళ్ళీ 10,000 దాటుతుంది. పడతం కొలిది గోల్డ్‌ని కొనడం స్టార్ట్ చేయండి. తీసుకోండి. ఓకేనా? అది కూడా గోల్డ్ బేస్‌లోని తీసుకోవచ్చు. ఈరోజు ఒక న్యూసొచ్చింది. నాట్కో గురించి చాలా అర్థంగున్నారు చాలామంది. 726లో ఉంది ఇప్పుడు. ఇవాళ రూ. 900 పెరిగిపోయింది. 10%, 9% అప్ ఉంటది మార్నింగ్. లోయెస్ట్ పాయింట్ నుంచి 20% పెరిగింది. చాలామంది భయపడ్డారు. నీకు భయం ఉందంటే నాట్కో వదిలేసి ఎళ్ళిపోండి. ఇది ఒక రిస్క్ కంపెనీ. ఇది ఒక స్టార్టప్ కంపెనీ అని చాలామంది ఫీల్ చేశారు. రిజల్ట్ వచ్చింది. అప్పుడే డబ్బాలన్నీ డంప్ చేసి వెళ్ళిపోయండి. రైటా? దాని తర్వాత అయ్యో! అయ్యో! అని ఏడకూడదు. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా 5-4% అప్ అయ్యి 800కి క్రాస్ అయిపోయింది. 600 నుంచి తీసుకున్న అందరూ పబ్లిక్ సెక్టర్ లాగా ఉండదు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ చాలా ఓపీస్ నడుస్తాయని అనుకోవడంలో కొంచెం ఇదయ్యి ఎడ్యుకేట్ అయ్యి వెళ్ళిపోండి. నెగెటివ్‌గా కన్సిడర్ చేసినోళ్ళు. ఈవెన్ మార్కెట్ డౌన్ అని కూడా ఈ 2 స్టాక్స్ బాగా పెరిగాయి. ఈ 2 మనకి లాగాడ ఉంటుంది. నాకు తెలిసిన వరకు నాట్కో అవుతుంది ఒక ఎథికల్ కంపెనీ, హానెస్ట్ కంపెనీ, చాలా ఇండియన్స్‌కి హెల్ప్ చేసే కంపెనీ. ఉలగంలోని ప్రపంచంలోని చాలా కాస్ట్‌లైన మెడిసిన్ చీప్‌గా ఇచ్చిన కంపెనీ. కంపెనీలో అప్పు లేదు, ఏంటి లేదు. దీంట్లో లాంగ్‌లో ఉండడం వల్ల నాకేంటి ప్రాబ్లమ్ లేదు. పీ/బై రేషియో కూడా చాలా తక్కువలో ఉంది. అవునా? కొంచెం మనకు భయం ఉంది అంటే ఎగ్జిట్ బటన్ కొట్టేసి పైనకెళ్ళిపోండి. తర్వాతొచ్చి ఏడకండి. నెక్స్ట్ అవుతున్నది ఇండస్ఇండ్ బ్యాంక్. అట్‌లీస్ట్ 1.2% 2 టైమ్స్ వరకు బుక్కెళ్తుంది. మేనేజ్మెంట్ అంతా మారి అదంతా అవ్వడానికి ఒక 1 ఇయర్ అవుతుంది. నాకేం లేదు సార్. నాకు ఈ టెన్షన్ అవసరం లేదు సార్. నేను గవర్నమెంట్ స్టాకే తీసుకొని బాగానే ఉంటానంటే, ఇది కూడా మీరు ఎగ్జిట్ అయిపోండి. దీంట్లో మేనేజ్మెంట్ ఎథికల్ ఆహా! ఓహో! అని చెప్పవసరం లేదు. ప్రమోటర్ దగ్గర చాలా డబ్బు ఎక్కువున్నది. లైసెన్స్ కూడా ఉంది. డబ్బులేయడానికి కూడా రెడీగున్నారు. ఎవరు ఎండీ, ఎవరు సీఈఓ, ఎవరు సీఎఫ్ఓ అని డిసైడ్ చేసింది ఎదురు బ్యాంక్. ఒక్క నిమిషం కోసం నమ్మి కూడా మనం గేమ్‌లో ఉన్నాం. అదర్‌వైజ్ జూటై వెళ్ళిపోవడమే. మీలో అవుతున్నారు రీటైల్ కాన్సంట్రేట్ చేస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ సెక్టర్‌లో కాన్సంట్రేట్ చేస్తున్నారు. వైలెన్స్ స్వింగ్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యూచర్ ఆఫ్ అన్ని బ్యాంక్స్ అవుతున్నాయి. రీటైల్ బ్యాంకింగ్ అవుతుంది. లాంగ్‌గా చాలా ఎక్కువగా ఇవ్వడం చాలా కష్టం. దానివల్ల ఇండియా తాలూకా ఎమర్జింగ్ రీటైల్ బ్యాంక్‌ని ఇది ఒక బ్యాంక్. టాప్ 5 బ్యాంక్స్‌లో ఇదొక బ్యాంక్. ఫ్యూచర్‌లో గ్రో అవుతున్న బ్యాంక్ ఇది. మనం అన్నీ ఒక బాస్కెట్‌గా ఉంచినాం. ఇది కన్సిడర్ చేయడంలో మనకేం ఇష్యూ ఉండదు. మన కర్ణాటక బ్యాంకు, సౌత్ ఇండియన్ బ్యాంకు గ్లోబల్ ఈక్వల్‌లో కన్సిడర్ చేయడం ఉంటది. కన్సిడర్ చేసిండ్రంటే నీకు ప్రాఫిటబుల్‌గా ఉంటది. అవునా? కానీ ఒక చిన్న ట్రిప్పు అదే చేయమని చెప్తున్నాను. అదొక ఇంగ్లీష్‌లో ఉంటుందది. దాంట్లోని మంగర్ బఫెట్ ఏం చెప్తున్నారో చూడండి. త అది దానివల్లేమో మా తమ్ముడి తలకా ఇన్‌స్టాగ్రామ్ దీంట్లోని షేర్ చేశాను మీకు. నా దాంట్లో కూడా ఉంది. లింక్ కింద ఏస్తున్నాను చెప్తున్నాను. బంగర్ ఏం చెప్తున్నారని చూడండి. ఇది నాట్కోకు ఇండస్ఇండ్ బ్యాంకింగ్‌కి సంబంధించినట్టుగా ఉంటుంది. ఏం చెప్తున్నారంటే ప్రైస్‌ని చూసి మీరు రాత్రి పడుకోలేరని చెప్తున్నారు. మనం బిజినెస్ ఓన్ చేస్తున్నాం. ఒక లైఫ్ టైమ్ సైకిల్‌లోని 2, 3 టైమ్స్ 50% టచ్ చేయలేదంటే మనం కొన్న ప్రైస్ నుంచి అదొక మంచి స్టాకే కాదని అంటున్నారు. మనం బిజినెస్ ఏమో 50%లో కొనాలనుకుంటున్నాం. దాంట్లో వోలటాలిటీ ఉంటుంది. మీరు వోలటైల్‌కి వద్దంటే నేను చెప్తుందేంటంటే మీకు స్టాక్ మార్కెటే అవసరం లేదంటున్నాను. ఈ 2 స్టాక్‌లోని తప్పిపోయారు. లేదంటే పరిగెత్తి వెళ్ళిపోయండి. దాని తర్వాత తంగమయిల్ కూడా 5% పెరిగింది. ఎందుకంటే వాళ్ళు చెన్నైలోనికొచ్చేసారు. చాలామందికి తెలిసింది మీకు. చెన్నైలోని చాలా షాప్స్ ఓపెన్ చేస్తారు. ఇది పబ్లిక్ నాలెడ్జ్ అవుతున్నది. దీనివల్ల తంగమయిలేమో కరెక్షన్‌లోని కన్సిడర్ చేయొచ్చు. తంగమయిల్ అవుతున్నది ఓన్ బిజినెస్ చేస్తారు.
కళ్యాణ్ అవుతున్నది ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ చేస్తున్నారు. గోల్డ్ గాని సడెన్‌గానే షాక్ అయిందంటే ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ రన్ అవ్వదు. ఇది ఫ్రాంచైజీ ఓన్డ్ ఆపరేటెడ్ మోడల్ ఇది. దాంట్లో పాసిబిలిటీ ఆఫ్ ట్రబుల్ ఉంటుంది. అలాగని కన్ఫర్మ్ అని చెప్పలేము. పాసిబిలిటీ ఉంది. ఇది కూడా హైలీ ఓవర్ వాల్యూడ్ అయినది. ఓవర్ స్ట్రెచ్ కూడా అయింది. మీకు గాని మళ్ళీ ఎప్పుడు గిడిగా అనిపించిందంటే కళ్యాణ్ డ్యూరల్‌లోని ప్రాఫిట్‌ని కన్సిడర్ చేయొద్దు. నా కరక విషయం అది. టాటా కన్స్యూమర్ తాలూకా రిజల్ట్స్ వచ్చింది. టాటా కన్స్యూమర్ తాలూకా ప్రాఫిట్ గుమ్మని ప్రాఫిట్ పెరిగిపోయింది. కానీ స్టాక్ ఏమో బుస్ అని కింద దిగిపోయింది. ఏంటంటే ఈ ప్రాఫిట్ చాలా పెరగడానికి కారణం అవుతున్నది అదర్ ఇన్‌కమ్. కానీ ఈ అదర్ ఇన్‌కమ్ నుంచి ప్రాఫిట్ పెరిగింది గానీ మెయిన్ బిజినెస్ నుంచి ప్రాఫిట్ పెరగలేదు. అది మార్కెట్ తెలిసిపోయింది. దానివల్ల 4% పడిపోయింది. ఇంకా అది గుండు సూదే. దీని దగ్గరికి వెళ్ళకండి. కానీ ఇలాంటి గుండు సూది స్టాక్సే ప్రాఫిట్ అని చూసి వెళ్ళకండి. ప్రాఫిట్ దేనివల్ల వస్తుంది అని కూడా మీరు చూడాలి. ప్రాఫిట్ దేని నుంచి వచ్చిందని చూసారంటే ఈ కేస్‌లో ఏటవుతుందంటే అదర్ ఇన్‌కమ్ ఎక్స్ట్రార్డినరీ ఇన్‌కమ్‌గా వచ్చింది. ఈ ఎక్స్ట్రార్డినరీ ఇన్‌కమ్ ఏమో చాలా కాలం వరకు ఉండదు. దీనివల్ల ఇది కన్సిడర్ చేయకండి. ఎయిర్ ఇండియా ఏటి చేస్తున్నారంటే ఆల్రెడీ 50 ప్లెయిన్స్ ఏమో చైనా నుంచి కొన్నారు. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఏటి చెప్తున్నారంటే ఇంకా 50 ఫ్లైట్స్ ఏమో అది మీరు నాకు ట్రాన్స్‌ఫర్ చేశారంటే మేము చైనా ప్లెయిన్ చూసుకుంటాం. ఇండికేట్ తాలూకా కాంపిటీషన్‌కి వస్తాం అని ఆమెలని ఎయిర్ ఇండియా చెప్పింది. 50 ప్లెయిన్ అవుతున్నది అప్పర్ గ్రాబ్స్. దాంట్లో ఎన్ని ఎయిర్ ఇండియాకి దొరుకుతున్నది చూస్తాం మనం. న్యూక్లియర్ కార్పొరేషన్ ఏం చెప్తున్నారంటే భారత్ ప్రెషరైజ్డ్ రియాక్టర్స్ అని స్మాల్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఏమో చాలా కాలం వరకు స్ట్రగుల్ చేసి వచ్చింది. ఎన్‌సిపిఎల్ ఏమో ఫ్యాక్టరీ ఆపరేట్ చేస్తుంది, ఓన్ చేస్తుంది. క్యాపిటల్ ఏమో పెద్ద పెద్ద కంపెనీస్ చేస్తాయి. యూజువల్ సస్పెక్ట్స్ తలక పవర్ ఫ్రీగా యూజ్ చేయొచ్చు. వాళ్ళేమో పవర్ కూడా మార్కెట్‌లో అమ్మవచ్చు అని చెప్తున్నారు. 100 గిగావాట్ వరకు ప్రైవేట్ సెక్టర్ ఏమో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు కుడంలో ఉన్న పవర్ ప్లాంట్ ఎన్‌సిపిఐ రూ. 13 పర్ యూనిట్ సక్సెస్‌ఫుల్లీ అమ్ముతున్నారు. ముందే టాటాస్ ఏమో ఇలాగ పవర్ యూజ్ చేసి జంషెడ్పూర్‌లోని, కళింగనగర్‌లోని స్టీల్ రెడీ పని చేయడానికి యూజ్ చేశారని నేను ముందు మీకు అప్పుడే చెప్పానండి. టాటా స్టీల్ అవుతుంది చాలా ఎక్స్‌పెన్సివ్ కన్సిడర్ చేయకండి. అదే సమయంలో టాటా మోటార్స్ టాటా పవర్ ఒకటితోని సైన్ అప్ చేసి ఒక జాయింట్ వెంచర్‌లో ఒక రెన్యూబుల్ ఎనర్జీగా ఒక ప్లాంట్ లాంటిదేమో బేసిక్‌లీ ఒక సోలార్ పవర్ ప్లాంట్ ఉండొచ్చు. అదర్‌వైజ్ విండ్ ప్లాంట్ కూడా ఉండొచ్చు. ఇదేమో యూజ్ చేసే టాటా మోటార్స్ గ్రీన్స్ అవ్వడానికి ఇది ఒక దారి తీస్తుంది. అలాగని దానికి టాటా మోటార్స్ చెప్తున్నారు. లాస్ట్ మంత్‌లోనే మార్కెట్ చాలా దెబ్బతగిలింది. ఈ మంత్ ఏమో అమెరికాలో మార్కెట్ పెరిగింది 1.7%. దేనివల్లని చూసారంటే ట్రంప్ నిన్న, మొన్న ఒక బల్టీ న్యూస్ చేయడం వల్ల చైనా వాళ్ళేమో మాట్లాడడానికే రాలేదు. దాంట్లోనేమో నేను మీకు గుడ్ డీల్ ఇస్తాను. టారిఫ్ అంతా భయంకరంగా తగ్గిస్తాను. ఇదేమో కార్డ్స్ మీద ఉంది. డీల్ ఈజ్ డగ్ అని భయంకరంగా అనౌన్స్ చేశారు. అప్పుడేమో కాన్స్పిరసీ ఓడి వచ్చి మేము రెడీ అని సిగ్నల్ ఇచ్చామని చెప్తున్నారు. దానివల్లేమో మార్కెట్ పెరిగిందేమో మళ్ళీ కరెక్షన్ అయింది. ఓవరాల్‌గా చూసారంటే ట్రంప్ భగవానుడు ఏం చెప్తారని ఆళ్ళకే తెలీదు. ఈ వైలెన్స్ స్వింగ్స్ ఏమో మార్కెట్‌లో కంటిన్యూ అవుతుంది. రూ. 10 స్టాక్ ఏమో రూ. 5 కలిసిందంటే మెదువుగా కన్సిడర్ చేస్తాం. దాని తర్వాత ఉంది జపాన్ నుంచి 2 న్యూస్. జపాన్‌లోని మెయిన్ న్యూస్ ఏంటంటే టొయోటా అనే కంపెనీ ఏమో మార్చ్‌లోనే రికార్డ్ సేల్స్ చేశారు. ఆల్మోస్ట్ 3,00,000 మందేమో నార్త్ అమెరికాలో అమ్మేశారు. దేనివల్ల అమ్మారంటే టారిఫ్ వస్తుందని చెప్పి ముందే చాలామంది స్టాక్ కొనేశారు. నెక్స్ట్ ఏమో సిమోరు అనేది టాటా సిస్టర్ కంపెనీ. దాంట్లో టొయోటా తాలూకా పెద్ద హోల్డింగ్స్ ఉన్నది. వాళ్ళు కూడా రికార్డ్ సేల్స్ చేశారు. ఇప్పుడేమో ఇంకో న్యూస్ చూసారంటే బఫెట్ టాస్‌ని చూసి కాపీ చేసి చాలామంది ఏమో జపనీస్ స్టాక్‌లోని, జపనీస్ బాండ్‌లోని ఇన్వెస్ట్ చేస్తున్నారు. జపాన్‌లోని ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఇంట్రెస్ట్ రేట్ కూడా పెంచుతారని ఒక అనుమానం ఉంది. అమెరికాలోని స్టాక్ ఏమో చాలా కాస్ట్లీ ఉంది. అలా చూసారంటే జపాన్‌లోనేమో స్టాక్ ఏమో ఇన్‌ఎక్స్‌పెన్సివ్‌గా ఉంది. ఇప్పుడేమో డబ్బేమో అమెరికా నుంచి జపాన్‌కెళ్తున్నది. బఫెట్ తాత ఏమో 2 సంవత్సరాల కింద చేసింది ఇప్పుడేమో మార్కెట్ చేస్తున్నది. ఇదవుతున్నది ఓవరాల్ సిట్యుయేషన్. ట్రంప్ ఏటి చేస్తారని అతనికే తెలీదు. గోల్డ్‌లోని మైనర్ కరెక్షన్ అవుతుంది ఇండియాలోని. వరల్డ్ వైడ్‌లోని పెద్ద కరెక్షన్ అయింది. ఇదంతా చూస్తున్నప్పుడు గోల్డ్‌లోని, ఫార్మాలోని లాంగ్ ఉండడం ఇప్పటికి మంచిది. థాంక్ యూ. నమస్కారం.